హలో హలో ఎవరు? దేవ్, వాసుదేవ్. ఎందుకు ఫోన్ చేశారు? నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని ఊహించలేదు. ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతావు అనుకున్నాను. ఎందుకు అడగాలి? నా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎలా ఉంది అని అడగాల్సిన కనీస బాధ్యత కూడా నీకు లేదా? ఆ బాధ్యతని గుర్తించకుండానే కదా వివేకాన్ని మర్చిపోయి నన్ను పని మనిషిని చేసి డబ్బిచ్చి పంపించారు. అలాంటప్పుడు మీ గురించి కనుక్కోవాల్సిన అవసరం నాకే ఉంది? అవసరాన్ని బట్టి ప్రవర్తించాల్సిన బంధమేనా మనిద్దరి మధ్య ఉంది? మరింకే ఉంది. ఏమీ లేదా? నాకు తెలిసైతే ఏమీ లేదు. మీకేమైనా ఉందనుకుంటున్నారా? అది చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. తెలియాల్సింది నీ మనస్సే, నీ మనసులోని ఆలోచనే. నా ఆలోచనలతో నా మనోభావంతో మీకేం పనుంది? ఎదుటి మనిషిని అర్థం చేసుకోకుండా మీ ఆలోచన బట్టి మీరు ప్రవర్తిస్తారు. అందుకే నేను చేసిన సేవను కూడా మర్చిపోయి పని మనిషిని చేశారు. నేను చెయ్యలేదు, నిర్ణయం నీకే వదిలేశాను. నీ మనసులో నాకున్న స్థానం ఏంటో చెప్పమన్నాను. ఏ ఉద్దేశంతో నాకు సేవ చేసావో అడిగాను. పోనీ ఇప్పుడు చెప్పు, పని మనిషిని కాదు అంటున్నావుగా? నీ మనసులో నాకు ఏ స్థానం ఉందని సేవలు చేశావు? నీ మౌనాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఫిక్స్ అవ్వాలా, లేదా నీ మనసులో వేరే ఆలోచన ఉందో అనుకోవాలా? అదంతా కాదు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. నీతో మాట్లాడాలి. మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి చేయాల్సిందంతా చేశారు కదా. ఇంకా నాతో మాట్లాడడానికి ఏముంటుంది? అయినా నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేనిప్పుడు మాట్లాడలేను. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న దగ్గరికి వెళ్తున్నాను. నాన్న దగ్గరికి వెళ్ళటం ఏంటి? అవునన్నయ్య, నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికీ అమ్మని నాన్నతో కలపలేనని అర్థమైపోయిందన్నయ్య. అందుకని నువ్వు అమ్మ దగ్గరుండు, నేను అక్కడికి వెళ్ళి నాన్నతో ఉండిపోతాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అను, అమ్మను వదిలేసెళ్ళి నాన్న దగ్గర ఉండడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? నువ్వేమైనా అనుకో అన్నయ్య, నేను చేసేది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఆలోచిస్తే నేను నాన్న దగ్గర ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు? నాన్న ఈ మధ్య కాలంలోనే నాకు పరిచయం అయ్యారు. ఈ మధ్య కాలంలోనే అమ్మ మీద నాన్నకున్న ప్రేమ ఏంటో తెలిసింది. అలాంటి నాకే అమ్మ ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళదని ఇంత బాధగా ఉంటే, అమ్మని ఎంత ప్రేమించి అమ్మ కోసం ఎన్నో కష్టాలు బాధలు పడి అమ్మ కావాలని ఎదురు చూస్తున్న నాన్న ఇంకా ఎప్పటికీ అమ్మ రాదని ఎంత నరకం అనుభవిస్తున్నారో. ఈ సమయంలో నాన్నకి ఎవరో ఒకరు తోడుగా ఉండాలి, ఆయన బాధను పంచుకోవాలి. నువ్వు ఎలాగో వెళ్ళావు, అందుకే నేనే వెళ్తాను. అమ్మకు చెప్పు. అదేంటో నువ్వు అలా అంటావు? అమ్మకు చెప్పకుండా ఎలా వెళ్తావు? నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళావని అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? చాలా బాధపడుతుంది. నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. సరే, అమ్మకే చెప్పి వెళ్తాను. ఆగను. అమ్మకి చెప్పి వెళ్తానంటావేంటి? అదేంటన్నయ్య,
అమ్మకి చెప్పను అంటే వద్దంటావు, సరే చెప్పి వెళ్తాను అంటే వద్దంటావు. ఇంకెలాగా? కొంచెం వెయిట్ చేయను, నన్ను ఆలోచించుకొని. నువ్వు నేను వెళ్ళాక ఆలోచించుకో. అది కాదను, ఒక పని చెయ్యి, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు, నేను అమ్మతో మాట్లాడతాను, అప్పుడు వెళ్దు గాని. అమ్మతో నువ్వే వెళ్ళి మాట్లాడాలన్నయ్య. నువ్వేదో ఒక చేసి నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. నేను ఆగను, వెళ్తాను. అబ్బా ఎందుకంత కంగారు, ఒక నిమిషం ఆగు. ఒక పని చేస్తాను, మనకే సమస్య వచ్చినా ఆయనే కదా అడిగేది, ఆయన వెళ్ళమంటే వెళ్ళు. ఎవరైనా? ఆంజనేయ స్వామి. నువ్వెవరిని అడగొద్దన్నయ్య. స్వామిని కూడా నువ్వు నీ మాటలతో తిక్కమక్క పెట్టి నన్ను వెళ్ళకుండా చేస్తావు. లేదు లేదు, అలా చేయను, స్వామిని పిలుద్దాం, ఆయన ఎలా అంటే అలా చేద్దాం. సరే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆహా, ఏమిది? ఇద్దరూ కలిసి నన్ను పిలిచారంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఏమది? అను చూడండి స్వామి, నాన్న దగ్గరికి వెళ్ళిపోతానంటుంది. ఉమ్, వెళ్ళని బాలక. మరి అమ్మకి తెలిస్తే? తెలియని. మీరు కూడా అలా మాట్లాడతారేంటి స్వామి? మీరేదో పరిష్కారం చూపిస్తారని పిలిస్తే సమస్య పెద్ద చేసేలా ఉన్నారే. పోనీ నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు బాలక. అను పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది, వెళ్తానంటుంది. మీరైనా చెప్తారని పిలిస్తే మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఎవరి అభిప్రాయం వారిది బాలక. నీ అభిప్రాయం నీది, నీ చెల్లెల అభిప్రాయం తనది, మీ అమ్మ అభిప్రాయం ఆమెది. కాదని చెప్పడానికి మనమెవరం? ఇది చెప్పటానికే స్వామి మిమ్మల్ని పిలిచింది. మరెందుకు పిలిచావు? నీకేం కావాలో అది ముందు చెప్పు. అను వెళ్తానంటుంది, ఆగమంటే ఆగనంటుంది. అదే అర్థం కావటం లేదు స్వామి. నువ్వు మీ నాన్న దగ్గర కొన్ని రోజులుండాలి. పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి. పూజ్యులు అందరికీ ఆరాధ్య దైవం శ్రీరాముడికి నమ్మిన బంటు, మీ మాట నేను ఎలా కాదనగలను స్వామి?